రాజధాని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు సవాలుగా మారాయి. బీజేపీ ఆప్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంటుండగా మేము సైతం అంటూ కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు కథన రంగంలోకి దిగాయి. ఢిల్లీ ఫలితాలు అనేక ఎన్నికలకు ప్రామాణికం కాబోతున్నాయని భావిస్తున్నారు. దేశంలో జమిలీ ఎన్నికల ప్రస్తావన వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. బీజేపీ నేతృత్వ ఎన్డీఏ ప్రభుత్వ 6 నెలలకు పైగా పాలనకు ఈ ఎన్నికలు సవాలు కాబోతున్నాయి. ఢిల్లీలో ఎన్డీఏ గెలిచి చాలా రోజులైన నేపథ్యంలోనే ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో క్షేత్రస్థాయిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ బాగా పనిచేసినట్లు సమాచారం. అయితే ఢిల్లీలో ఆప్కు ఏమాత్రం ప్రతిష్ట తగ్గలేదని, ప్రజాదరణ ఉన్న పార్టీగా కొనసాగుతోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి ఈ ఎన్నికల్లో 2 అసెంబ్లీ స్థానాల్లో తమ భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, ఎల్జేపీ అభ్యర్థులను నిలిపింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేస్తోంది. బురారి నియోజకవర్గం నుంచి జేడీయూ తరపున శైలేంద్ర కుమార్ పోటీ చేస్తున్నారు. డియోలి రిజర్వ్ స్థానం నుంచి ఎల్జేపీ తరపున దీపక్ తన్వార్ వాల్మీకి బరిలోకి దిగారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థులతో కలిసి ప్రజా మద్దతును సంపాదించేందుకు ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ కావడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఢిల్లీ ఎన్నికల నేపథ్యాన్ని పరిశీలిస్తే ప్రధానంగా 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీలో ఉన్నాయి. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈసారి కూడా ఆప్ అధికారాన్ని దక్కించుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ఈసారి తమ ప్రచారంలో ప్రధానంగా కేవలం అభివృద్ధి అంశాలకే కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలను ఢిల్లీకి అందించడంలో తమ పాత్రను హైలైట్ చేస్తోంది. కాంగ్రెస్ తన గత విజయాలను గుర్తు చేస్తూ ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల నేతలను కూడా ప్రచారానికి దించబోతోంది. जिंदगी में जितना शीला दीक्षित जी ने किया उतना तो कोई फायदा नहीं हुआ, इसीलिए अभी बदलाव के बारे में हम लोग जनता के सामने रखा है. जनता अब तय करना कि किसका जरूरत है. केजरीवाल को कोई लोकसभा में कोई रिप्रेजेंटेशन ही नहीं है. अगर मोदी जी को पकड़ना है तो थोड़ी दिल्ली असेंबली में आएंगे मोदी जी को पकड़ना है तो लोकसभा में पकड़ना है, राज्यसभा में पकड़ना है. केजरीवाल जी का ताकत कितना है. इसीलिए कांग्रेस पार्टी के हाथ में अगर दिल्ली राज्य सरकार रहा तो हम लोकसभा में भी राज्यसभा में भी लड़ेंगे. प्रधानमंत्री जी को लड़कर हम पैसे लेकर आएंगे तेलंगाना ये दिल्ली राज्य के लिए. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో కూడా ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో ప్రజల మనోభావాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా స్ఫూర్తినిచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి ఈ క్రమంలో తమ ప్రణాళికలతో ప్రజలను ఆకర్షించగలదా లేక ఆప్ ఆధిపత్యం కొనసాగుతుందా అనే అంశంపై రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రచార స్రవంతి, మేనిఫెస్టోలు, అభ్యర్థుల వ్యక్తిత్వం, రాజకీయ విధానాల ప్రాముఖ్యత ఎంతగానో ఉండబోతోంది. నామినేషన్ల ముగింపు తర్వాత ఎన్నికల ప్రచార జోరు మరింతగా పెరుగుతుందని అనుకోవచ్చు. ఎన్నికల కమిషన్ ఈసారి ప్రత్యేకంగా క్లీన్ క్యాంపెయిన్, నూతన టెక్నాలజీ వినియోగం వంటి అంశాలపై దృష్టి పెట్టవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ తమ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా విద్య, ఆరోగ్యం, ఉచిత విద్యుత్, నీటి పథకాలపై దృష్టి పెడుతోంది. బీజేపీ తమ ప్రచారంలో మహిళా భద్రత, జాతీయవాదం, మెట్రో విస్తరణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. శుక్రవారం బీజేపీ ఢిల్లీ మేనిఫెస్టో విడుదలైంది. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఢిల్లీలోని ప్రతి మహిళకు 2500 ఆర్థిక సాయం అందిస్తామని బీజేపీ ప్రకటించింది. మహిళా సాధికారికత లక్ష్యంగా వారికి మరింత ఆర్థిక పరిపుష్టి కల్పిస్తామని హామీ ఇచ్చింది. ధరలతో గృహాలపై పడుతున్న భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఎల్పీజీ సిలిండర్పై 500 సబ్సిడీ ఇస్తామని వాగ్దానం చేసింది. అదే టైంలో ఆ అవినీతిపై బీజేపీ విరుచుకుపడుతోంది. भारतीय जनता पार्टी के कार्यकर्ता सेवा ही संकल्प के तहत लोगों को भोजन पहुंचा रहे थे, दवाइयां पहुंचा रहे थे, बुजुर्गों को दवाइयां पहुंचा रहे थे, ऑक्सीजन की व्यवस्था कर रहे थे. तो ये अरविंद केजरीवाल दिल्ली वासियों को गुमराह कर रहे थे, ऑक्सीजन के विषय पर गलत बयानबाजी कर रहे थे, पूर्वांचलियों को दिल्ली से बाहर निकालने की योजना बना रहे थे और साथ ही साथ अपना शीश महल बना रहे थे. ये याद रखना चाहिए दिल्ली की जनता को कि किस तरीके से ये उस समय किस में व्यस्त थे. ये लिकर स्कैम की योजना बना रहे थे.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీ ఓటు బ్యాంకు ఎటువంటి ప్రభావం చూపుతుందనే దానిపై చర్చ జరుగుతోంది. యువత, కొత్త ఓటర్ల ఆకర్షణకు పార్టీలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈసారి కూడా ఈ రంగాల్లో మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. కాంగ్రెస్ గతంలో సామాజిక న్యాయం, పేదల సంక్షేమం, ఉపాధి సృష్టి వంటి అంశాలను ప్రాధాన్యతగా ఉంచింది. ఈసారి కూడా ఈ రంగాల్లో ప్రణాళికలు ఉండవచ్చు. అయితే ఈసారి ఆప్కు జీవన్మరణ సమస్య అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే కేజ్రీవాల్ ఢిల్లీలో ఓడిస్తే పంజాబ్లో కూడా నెక్స్ట్ టైం ఓడిపోతాడు, అది అధికారంలోకి రావచ్చు. బీజేపీకి ఏమిటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ కొంచెం జూన్ 2024 ఎలక్షన్లో సరిగ్గా రిజల్ట్ రాకపోవటం, మహారాష్ట్ర హర్యానాలో గెలిసే కాబట్టి ఢిల్లీ కూడా గెలిస్తే పూర్వం వైభవం, పూర్వం చారిస్మా వచ్చేసిందని చెప్పుకోవటానికి సరిపడుతుంది. బీహార్, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో ఒక మంచి ఇంపాక్ట్ ఉంటుంది. అది బీజేపీ ప్రయత్నం చేస్తాను ఓడిస్తారు. కానీ ఇప్పుడు కేజ్రీవాల్ ఓడిపోతే మళ్ళీ తిరిగి రావటం కష్టం. 2 నేషనల్ పార్టీలు ఆయన మీద పడి పంజాబ్లో కూడా ఓడిస్తారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఆలోచన ఏంటంటే ప్రాంతీయ పార్టీ లేకపోతే మన ఇద్దరి మధ్యన పంచుకోవచ్చు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్ అలా సాగుతూ ఉంటుంది అక్కడున్న స్థానిక నాయకుల ఆశ. సో కేజ్రీవాల్కి ఈ ప్రాంతీయ పార్టీ ఒకసారి ఓడిపోతే, ఎందుకంటే ఇది నేషనల్ క్యాపిటల్ అవ్వింది, 2 నేషనల్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి తిరిగి రావటం చాలా కష్టం. కాబట్టి కేజ్రీవాల్ ఫ్యూచర్ కూడా కష్టం అవుతుంది. జైలుకి వెళ్ళి వచ్చాడు, మళ్ళీ జైల్లో పెట్టవచ్చు, ఇవన్నీ జరుగుతాయని కేజ్రీవాల్కి ఈ విక్టరీ మాత్రం చాలా ముఖ్యం. ఈసారి అన్ని పార్టీలు ఆశావాదంతోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఆశాజనకమైన ఫలితాలు వస్తాయని కూడా ఎదురు చూస్తున్నారు.